సింపర్ అట్లా. ఓవరాల్ ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ రోల్ తక్కువ అనిపించిందా? ఏమనిపించలేదు. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. ఏదైతే నెగిటివ్ షేడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు. నెగిటివ్ షేడ్ కూడా లేదు ఎన్టీఆర్కి. సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి. ఎందుకంటే కబీర్ షేడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే. అప్పుడే వార్ 2 అర్థం అవుతుంది. ఇద్దరు డాన్స్ ఎట్లా అనిపిస్తుంది? బేబత్సం అనమాట. స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో. మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా హోరెత్తిపోతా ఆ సాంగ్ మాత్రం. 4 నిమిషాలు ఉంటుంది థియేటర్లో. కియారా అద్వానీ బిగ్నీ సీన్స్ అని ఆల్రెడీ కట్ అయ్యాయి కదా, ఇందులో అయితే లేవు. కానీ ఆ 3 నిమిషాల కెమిస్ట్రీ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ జరిగితే ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సూపర్ అనమాట. అయ్యా చాలా బాగా హీరోస్ నుంచి అది లాక్కున్నారు. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి అన్న. చాలా హై అండ్ యాక్షన్ అనమాట. ఏదో బ్లడ్ బాత్ అలాంటివి కాదు. యాక్షన్ అనేది కంప్లీట్ ప్యూర్ యాక్షన్, హై అండ్ ప్యూర్ యాక్షన్ లాగా ఉంది. అంటే ఎన్టీఆర్ అంటే మాస్ కదా, మాస్ ఉందా సినిమాలో? మూవీ మొత్తం మాస్, యాక్షన్ మూవీ కదా, కంప్లీట్ మాస్. యాక్షన్ అంటే నేను కొట్టేస్తారు, ఇంకా మాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్. స్టోరీ ప్లస్ అనే చెప్పాలి. మోనికా సాంగ్ అది కూడా అప్పుడప్పుడు వస్తాయి. బట్ ఓకే, మనం ఎంటర్టైన్ అవుతున్నాం. చాలా బాగా. సో ఓవరాల్ కూలీ మూవీలో ఇంతమందిని పెట్టారు కదా. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. వార్ 2 ఏంటంటే ట్రైలర్ చూసి, లేదంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ చూసో, లేదా నాగవంశీ గారు కాల్ రగరే చెప్పారని నేను సినిమా కావాలన్నా జస్ట్ ఎన్టీఆర్ గారి కోసం వచ్చింది సినిమాకి. బట్ ఎన్టీఆర్ గారిని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే రుతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, లేదంటే ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్లోనూ మన గూస్ బంప్స్ తెలిపిస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే బీజిఎం, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఆసం అన్నమాట చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీని, రొటీన్ స్క్రీన్ ప్లేతో ఓవర్ కొట్టుకునే తీసుకెళ్లారు అంతే. అంటే ఏంటంటే ఒక మనం ఎన్టీఆర్ గారు చాలా టెస్టులు ఉంటాయి. నాకైతే ఎన్టీఆర్ గారు డామినేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే రుతిక్ రోషన్ వచ్చినప్పుడు నార్మల్ బీజిఎం ఉంటుంది, కానీ ఎన్టీఆర్ వచ్చిన స్పెసిఫిక్గా ఒక న్యూస్ బీజిఎం, అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే డాకో మహారాజు ఉన్న బీజిఎం హై వస్తుంది అన్నమాట. ఇందులో అంత హైగా చూపించారు. సాంగ్ అయితే మాత్రం ఇద్దరే సూపర్ అనమాట. సాంగ్ అయితే ఇద్దరు డాన్స్ ఎరగదీశారని చెప్పాలి. రుతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి సమానం చూడక్కలేదు. ఆ డాన్స్ అయితే ఇద్దరు ఎరగదీశారు. ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఎరగదీశారు. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది కొంచెం స్టోరీ పరంగా ఖచ్చితంగా అది యావరేజ్ అయితే నిజంగా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అంటే బోర్ కొట్టలేదు సినిమా చూసినంత సేపు. అక్కడక్కడ ఫైట్స్ తోనే లేదంటే యాక్షన్ సీక్వెన్స్ కొంచెం ఐ మూమెంట్ ఇచ్చారు నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, మొత్తం సినిమాతో కూడా ఒక మీటర్లోనే వెళ్ళిపోతుంటుంది. ఒక మధ్యలో 2-3 ఇష్టపడుతూ ఉంటే. సో ఓవరాల్గా ఏంటంటే కథలోనో లేదంటే ఒక స్క్రీన్ ప్లే మనం మెరుపులో పరుగులో చూపించలేం. కానీ ఒక పక్క కమర్షియల్ ఒక రొటీన్ మూవీ అనుకోవచ్చు. కాకపోతే బోర్ కొట్టకుండా ఎన్టీఆర్ అంటే బాగా చూపించారు కాబట్టి తెలుగులోనే సరే కలెక్షన్ అయితే బాగా వస్తాను. కోట్లు వెళ్తుందో లేదని పక్కన మాట్లాడుకుంటే బీజిఎం, ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ సినిమా పరంగా చూసుకుంటే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. ఉంటే వార్ 1 సైడ్ గురు వేరే లెవెల్ ఉంది గురు సినిమా. నేను చూసింది వార్ 2 మూవీ వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు రుతిక్ రోషన్ గారు ఫైట్లు, ఆ పర్సనాలిటీ, ఆ కళ్ళు, అబ్బా ఏం చూపించారు అబ్బా. అసలు ఎన్టీఆర్ గారు కానీ రుతిక్ రోషన్ కానీ ఇద్దరిని సేమ్ ఈక్వల్ చూపించారు. ఎక్కడ కూడా బోర్ లేదు. చూసినంత వరకు చాలా ఎంజాయ్మెంట్. ఆ ఫైట్లు చూస్తుంటబ్బా, ఫిస్టులు, అసలు నిజంగా చెప్తున్నా డాన్స్, ఇద్దరు డాన్స్ వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది. అసలు చెప్తున్నా గురు, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నాను 100 ఖచ్చితంగా 10,000 కోట్లు పక్కా వస్తాయి గురు. 10,000 కోట్లు రాలేదనుకో నేను మళ్ళా రివ్యూకి వస్తాను కదా, ఆ రివ్యూకి వచ్చినప్పుడు చెప్తా 10 కోట్లు రాలే అని చెప్పేసి. ఓకేనా చెప్తున్నా, ఇప్పుడు పక్కా చెప్తున్నా. సినిమా మాత్రం అందరూ చూడొచ్చు. వాటు కూలీ సినిమా కూడా బాగుందని టాక్ వస్తుంది. నాకు ఇందాక కూడా కూలీ సినిమా గురించి అడిగాను. నేను చూడలేదు. కూలీ సినిమాలో మన ఎవరు